మరోసారి పైకి వచ్చిన జోరాల పాకాలను అడ్డుకుంటాం. జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి కృష్ణా బీసీఎన్ నుండి గోదావరి బేసిన్ కు నీళ్లు ఎలా తరలిస్తారు? గోదావరి నది నుండి ఏటా 1000 టీఎంసీలకు పైగా సముద్రంలోకి వెళ్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ఆర్డీఎస్ నెట్టెంపాడు గట్టు, భీమ కల్వకుర్తి సాగర్, పాలమరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుండా ఎలా ప్రతిపాదిస్తారు? 2 లక్షల కోట్లు ఎలా తెస్తారు? నిన్న ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోరాల నుండి పాకాల ప్రాజెక్టు ప్రతిపాదన గురించి రావడం చాలా బాధాకరం. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలం నుండి పెండింగ్ లో ప్రాజెక్టులను పక్కన పెట్టి పాకాలకు అతి సమీపంలో గోదావరి నది నుండి కాకుండా 400 km దూరంలో ఉన్న పాకాలకు నీళ్లు తరలిస్తామంటే జిల్లా ప్రజలు ఊరుకోరు అని 2014 ఈ ప్రతిపాదన వస్తే ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, ముందు ఆర్టీఎస్ చివరి ఆయకట్టు వరకు నెట్టెంపాడు పూర్తిగట్టు ప్రాజెక్టు పూర్తి, భీమా కోయల్ సాగర్ కల్వకుర్తి, పాలమరు రంగారెడ్డి ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల సమావేశంలో ప్రస్తావిస్తూ జూరాల నుంచి పాకాల వరకు తీసుకుపోతా అంటున్నాడు నీళ్ళని. మరి 2013-14లోనే అటువంటి ప్రతిపాదన వస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పాలమూరులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉద్యమం చేసి ఆ ప్రాజెక్టును ఆపినాం. మళ్లీ ఈ రోజు ఆ ప్రాజెక్టును తెర మీద తేవడం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే జూరాల పాకాల అంటే 400 కిలోమీటర్ల దూరం. దాని ప్రాజెక్టు కాస్ట్ 2014లోనే 1 లక్ష కోట్ల పైగా, ఈ రోజు 2 లక్షల కోట్ల పైగా ఉంటుంది. మా డిమాండ్ ఒకటే, జూరాల పక్కన ఉన్నటువంటి ఆర్డీఎస్ దాదాపు 60 సంవత్సరాల నుంచి నీళ్లు చివరి ఆయకట్టు వరకు లేవని మొత్తుకుంటున్నాం. రైతులు గాని ప్రజలు గాని అందరూ మొత్తుకుంటున్నారు. దాన్ని పక్కన పెట్టి అదేవిధంగా జూరాల ప్రాజెక్టు ఉన్నటువంటి నెట్టెంపాడు 99 గాని 104 గాని 107 ప్యాకెట్లు ఇంతవరకు పూర్తి కాలేదు. దాన్ని పక్కన పెట్టి జూరాల నుంచి పాకాలు తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి భీమ గాని కల్వకుర్తి గాని కోయిల్సార్ గాని వీటన్నింటినీ పక్కన పెట్టి అవి పూర్తి కాలేదు. అవి కూడా దశాబ్దాల నుంచి పెండింగ్ లే ఉన్నాయి. వాటిని పక్క పెట్టి జూరాల పాకాల అనేది ఖచ్చితంగా అడ్డుకుంటున్నాం. ఆ ప్రాజెక్టు చాలా కాస్ట్, దాని నుంచి ఉపయోగం లేదు. దాన్ని 2 లక్షల కోట్లు అవుతుంది. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మొన్న విలేకరుల సమావేశంలో ఏమన్నా అంటే తెలంగాణ నుంచి ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోతులు వచ్చినారని మీరే అన్నారు. మళ్ళీ డబ్బులు అడగడానికి పోతే చెప్పులు ఎత్తుకుపోతులు అన్నారు. మళ్ళీ 2 లక్షల కోట్లు ఏ విధంగా తెస్తారు? ఇది ప్రజలను దెబ్బపెట్టడానికే. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జూరాల తుంగభద్ర జూరాల నుంచి వచ్చే ప్రతి నీళ్లు మన ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం పాలమూరు జిల్లాకు కావాలి. వాటి తర్వాత మిగతా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని